Step into Value Zone. Value Zone. Hypermart. Button. యాజ్ అ సింగర్గా నాకు ఈ సాంగ్తోనే మంచి బ్రేక్ వచ్చింది. ఈ సాంగే నాకు ఒక లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసిన సాంగ్ అంటే ఏం చెప్పగలరు ఇన్ని 6000 సాంగుల్లో? అట్లా చెప్పలేము రోషన్, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక పీరియడ్ తర్వాత ఒక్కొక్క సాంగ్ వస్తుంటుంది. అలా చూస్తే నాకు అసలు సాగర సంగమమే ఒక మైల్ స్టోన్. సాగర సంగమం అనే దాంట్లో పాటలతోనే మైల్ స్టోన్. అదైన తర్వాత లాలు దర్వాజా, దానికి ముందర నాంపల్లి స్టేషన్ కాడి, అట్లా ఒక్కొక్క పీరియడ్ తర్వాత అట్లా వచ్చాయన్నమాట నాకు. అలాగే మాటే మంత్రం పాట కూడా అంత పేరు తీసుకొచ్చింది. సో పర్టికులర్ సాంగ్తో నేను మంచి పేరు తెచ్చిందని చెప్పలేను. అది కష్టం, ఏ సింగర్కైనా కష్టమే. అది ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటుంది. సో సొసైటీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎస్పీ శైలజాని శైలజగా చూస్తే మీకు ఇష్టపడతారా, లేకపోతే ఎస్పీ బాలు చెల్లెలుగా ఎక్కువ రెస్పెక్ట్గా చూస్తే? ఎవరైనా ఎస్పీ మనల్నిగా చూస్తే ఇష్టపడతారు కదా, ఎప్పుడైనా అంతే. అలానే బాలు సిస్టర్ అంటే నాకేమి అయ్యో నన్ను బాలు సిస్టర్ అన్నారేమో, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నిజం, అంతటి పెద్ద లెజెండరీకి ఒక సిస్టర్ అనగానే అంతకంటే కావాల్సిందే ఉంది, రెండూ ఫీల్ అవుతాను. బట్ నా నన్ను ఐడెంటిఫై చేసి నన్ను శైలజ అంటే ఇంకా సంతోషపడతాను. సో యాక్చువల్లీ మీ ఇంటి పేరు కూడా ఎస్ కదా? సూరావచ్చల, శుభలేఖ కాదు అదే ఎస్, సూరావచ్చల. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ అమ్మ, శుభలేఖ సుధాకర్, నా వెల్ విషెస్ మీ ఫ్యామిలీ అంతా కూడా. ఒక్కసారి ఆయన జీవితాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి భర్త ఇంకెవరికి దొరికుండకూడదు, అంత మంచి భర్త దొరికాడు నాకు అనిపించిన రోజులే కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చిన్న విషయంలో కూడా మీతో వాదించలేదని నేను విన్నా. ఆయన ఎప్పుడు వాదించరు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరి తప్పైనా సరే సామాన్యంగా కోపం రాదు, కోపం వస్తే పీక్కి వెళ్ళిపోతారు. నేను మా మ్యారేజ్ అయిన 1 yearకే నేను అన్నయ్యకి వెళ్ళి చెప్పాను, నాకు లైఫ్లో మంచి గిఫ్ట్ ఇచ్చావు నువ్వు, అంతకంటే మంచి గిఫ్ట్ ఇంకోటి లేదు. మంచి మనిషి అతను, చాలా మంచి మనిషి, ఫ్రెండ్ లాంటి భాగస్వామి దొరికారంటే అంతకంటే అదృష్టం ఏం లేదు కదండి. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అనమాట. సో శుభలేఖ సుధాకర్ గారి విషయంలో ఇవాళ ఎంగేజ్మెంట్ అనగా పొద్దున్నే లేపి బాలుగారు నీ ఎంగేజ్మెంట్ ఇవ్వాలని పెద్ద ట్విస్ట్ ఇచ్చారంట మీకు? అవును, అంటే అన్నయ్య లేపలేదు, సిస్టర్ చేసి చెప్పి పంపించారనమాట. ముందు రోజు నైటు మా అమ్మగారు, మా మేనమామ, అన్నయ్య ఊరికి జస్ట్ చెప్పారు, మేము వెళ్ళి ఇట్లా చూస్తున్నాము, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాము, ఒకసారి ఎలా ఉన్నా. మా అమ్మ కూడా అంది, నువ్వు కంగారు పడకే, నేను వెళ్ళి చూసి వస్తాను, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి మనకు తెలియాలి కదా అంటే. నాకు పెద్ద పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు అప్పుడు. నేను ఇప్పుడు ఎంత అవసరమా, అప్పుడు నాన్నగారు పోయిన 1 సంవత్సరం అవుతుందన్నమాట. ఇప్పుడు ఎంత అవసరమా అమ్మ, ఎందుకు ఇప్పుడు మీరు వెళ్ళి చూడటం ఏంటి అది ఇది అంటే, లేదు జస్ట్ చూసి వస్తామని వెళ్ళారు. అంటే నాకు తెలియదు, నేను నిద్రపోయాను, వీళ్ళు ఎప్పుడో వచ్చారు. మా అక్క మార్నింగ్ లేపి ఇవాళ నీ ఎంగేజ్మెంట్ అని. ఎవరు చెప్పారు అంటే అన్న చెప్పమన్నాడు వాళ్ళని ఎంగేజ్మెంట్. అదేంటది నాకు చెప్పు, నిన్న వెళ్ళారు కదా వాళ్ళు ఊరికి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమ్మా నువ్వు జస్ట్ చూసి వస్తా ఉన్నావు కదా అంటే, ఆవిడ భయం కొంచెం, ఆవిడ అది కాదే ఏదో చెప్పిపోయింది. మా మాయనమ్మ లేదు చూసి వచ్చాము, వాళ్ళ ఫ్యామిలీ అంతా నచ్చింది, మళ్ళీ రేపటితో శ్రావణ మాసం వెళ్ళిపోతుందని అమ్మే చెప్పింది, ఎంగేజ్మెంట్ చేసేద్దామండి ఇమీడియట్గాని. నాకు కోపం వచ్చింది, నాకు చెప్పకుండా ఒక మాట నాకు చెప్పాలి కదా ఎంగేజ్మెంట్ అని, ముందు అడగాలి, అక్కడి నుంచి ఫోన్ అన్నా చేయాలి కదా వీళ్ళు అని చెప్పి. నేను కోపం చాలా సీరియస్, ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ సీరియస్గా ఉంటాయి నావి. సో మా వదిన్ని కూడా నీ వల్లే అంతా, నువ్వే చెప్పుంటావు ఇవన్నీ, తొందరగా పెళ్లి చేసి పంపించేయమని తన్ని గొడవ పెట్టి, మొత్తానికి వాళ్ళు ఏం అడిగినా మా వదిన వెళ్ళి చీర తెచ్చుకోమని, నాకు అక్కర్లేదు, నా దగ్గర ఉన్న చీరే కట్టుకుంటాను చాలు అని అలా చెప్పి కొంచెం నవ్వవే అని మా వాళ్ళందరూ బతికిలాడి మొత్తానికి. సో వీళ్ళకి ఏంటంటే మా అమ్మ వాళ్ళకి టెన్షన్ అనమాట, ఓ ఇది ఎంగేజ్మెంట్కే సీరియస్గా ఉంది, ఇంకా పెళ్ళప్పుడు ఎలా ఉంటుందని. నేను అదే చెప్పాను, అసలు అక్కర్లేదు పెళ్ళి, నేను ఇంట్లో ఉండిపోతాను ఇక్కడ ఇలాగే. అమ్మ ఏమో వద్దు 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 అట్లా అంత మాట్లాడకూడదు అసలు ఆడపిల్లలు. మొత్తానికి పెళ్ళైన తర్వాత సంవత్సరం తర్వాత అప్పుడు అన్నయ్యకి వెళ్ళి చెప్పానమాట, మంచి గిఫ్ట్ ఇచ్చావు నాకు అని. తర్వాత అన్నమాట, పెళ్ళి జరిగేటప్పుడు చాలా సీరియస్గా ఉన్నాను నేను, మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తాను అంటే, అమ్మ తల్లి నా వల్ల కాదు, ఒకసారి అయింది అంటే. అప్పుడే రాఘవేంద్ర కళ్యాణం ఓపెనింగ్ అనమాట, చాలా ఓవర్గా జనం వచ్చేసారు విపరీతంగా అనమాట. సో కంట్రోల్ చేయడం కష్టమైపోయింది, చాలా పెద్ద మ్యారేజ్ అయిపోయింది అనమాట. నా వల్ల కాదమ్మా, మీరు కావాలంటే చేసుకోండి, మేము వచ్చి చూస్తూ ఉన్నారు. సో తనతో కూడా నేను పెళ్ళప్పుడు కానీ అప్పుడు సరిగా మాట్లాడలేదు, కావాలనే చేశారు వీళ్ళందరూ. అసలు
కొంచెం టైం ఇవ్వచ్చు కదా నాకు ఆలోచించుకోవడం. అప్పుడు తను కూడా చెప్పి నాకు కూడా తెలియదు, నన్ను కూడా లేపి మా అమ్మ ఇవాళ వెళ్ళి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురారా శైలజకి అంటే నాకు అర్థం కాలేదు ఏంటి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు శ్రావణ మాసం వెళ్ళిపోతుంది అందుకని ఇవాళ చేయాలన్నారు. అప్పుడు కొంచెం శాంతించాను. అప్పుడు శివ రిలీజ్ అయింది కదా? అప్పుడే శివ ఇంకా మా ఎంగేజ్మెంట్ అయింది, శివ రిలీజ్ అయింది. ఓకే. అందరినీ తీసుకెళ్లారు, మా అమ్మగారిని అందరినీ ఆ శివకి థియేటర్కి తీసుకెళ్లారనమాట. ప్రివ్యూ వేయించారు. మా అమ్మగారు పెళ్ళి అవగానే ఇట్లాంటి సినిమాలో చేశాడు ఏంటి, అందులో చనిపోతారు కదా, ఇట్లాంటి సినిమాలు చేయొద్దని చెప్పు మీ ఆయన. బాగుందమ్మా సినిమాలు అంటే అట్లా. తర్వాత ఆయన బర్త్డే రావటం, అట్లా కలవటం అంతా. శుభలేఖ సుధాకర్ గారి సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమాలు అంటే చాలా చెప్పొచ్చు, కానీ బాగా నచ్చని సినిమా అంటే ఎప్పుడు రేవతి గారితో ఒక మూవీ చేశారు, గౌతమితో. అది దాని పేరేదో ఉంది, మర్చిపోయాను నేను. తమిళ్లో కురుది పునల్, తెలుగులో దాని పేరేదో ఉంది. సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ ఆ సినిమా. నేను పక్కన సుధాకర్ గారు పక్కన కూర్చొని కూడా సినిమాలో కాల్చే అని చెప్పా. ఎవరైతే నేనేనమ్మా క్యారెక్టర్ నాది అన్నారు, ఎవరైతే ఏంటి కాల్చేసే అంటే అలాంటి నెగటివ్ క్యారెక్టర్ నేను అంతవరకు తను చేయగా చూడలేదు. పక్కా ఒక సాడిస్టిక్ క్యారెక్టర్ అనమాట, చైల్డ్ అబ్యూస్ చేయటం. అలాంటి క్యారెక్టర్లో తన్ని చూడటం, తన హావభావాలు చూసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ మిగతా వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే అసలు అలాంటి క్యారెక్టర్ చేయడం ఎంత గొప్ప విషయం, ఎంత బాగా చేశారు. నాకు మటుకు అస్సలు నేను చూస్తుండగానే ప్రివ్యూలు అందరూ ఉన్నారు, ఇటు పక్క విశ్వనాథ్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు, చంపేసి కిల్ హిమ్ ఊరుకో నేనే నేను పెద్దగా ఎవరైతే ఏంటండి చంపేయమన్నా. తర్వాత మళ్ళీ ఆ సినిమా చూడలేదు, నేను చూడనని చెప్పాను. నాకు అస్సలు నేను భరించలేను అలాంటి క్యారెక్టర్స్ అని చెప్పి చూడలేదన్నమాట. సో ఇటు చూసినా మీ ఫ్యామిలీ గోల్డెన్ స్పూన్ ఫస్ట్ నుంచి కూడా, అన్నయ్య కానీ మీరు కానీ. అటు చూసినా శుభలేఖ సుధాకర్ గారిది గోల్డెన్ స్పూన్. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకని ఒక్కసారిగా ఇద్దరికి ఆపర్చునిటీస్ రాలేదు? అది కాదు, అసలు గోల్డెన్ స్పూన్ ఏంటి నాకు అర్థం కాదు. ఫ్యామిలీ అంటే ఓకే అందరం హ్యాపీగా ఉన్నారు, కానీ అకౌంట్ లో 500 పెట్టుకొని మీ ఇద్దరు 500 కాదు మరి 500 అని చెప్పారు సుధాకర్ కాదు, 2000 3000 పెట్టుకొని కుమిలిపోయిన రోజులు ఎక్కువనే. కుమిలిపోలేదు, ఎవరు చెప్పరంటే అసలు మీరు ఉన్న విషయాన్ని కూడా. అవును, మేము ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మీ ఇద్దరం హ్యాపీగా ఉండాలనుకున్నాము, మా ఫ్యామిలీ బాగోగులు చూసుకోవాల్సింది మేము, అంతేగాని మా అన్నయ్యో మా అత్తగారు మామగారు కాదు కదా, అంత చిన్నపిల్లలం కాదు కదా మేము. ఇంకా చిన్నపిల్లలని చెప్పి పెళ్లి చేయలేదు కదా, సంపాదించుకునే లెవెల్లోనే ఉన్నాం కదా, కష్ట సుఖాలు మేము చూసుకోవాలి. ఎవరికి చెప్తే ఏంటి లాభం? ఏం తీరుస్తారు? ఒకరోజు ఇస్తారు, ఒక నెలకి ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఎవరికైనా బర్డనే కదా, మేమే ఫేస్ చేయాలనుకున్నాం. అలాగే బాబు పుట్టాక కూడా మేము ఇటు పెద్దవాళ్ళకి కానీ అటు పెద్దవాళ్ళకి ఎవరికి బర్డన్ చేయకూడదు అనుకున్నాం. మా బాబుని మేమే పెంచుకుంటాం, దానికి అమ్మ వచ్చి నాతో ఉండాలి, అత్తగారు వచ్చి నాతో ఉండాలి మేము ఎప్పుడు అనుకోలేదు. మనం కష్టాలు మనమే మెంగుకుంటాం, మన అన్నం మనం చేసుకునేటట్టు మన కష్టాలు సుఖాలు అన్నీ మనవే. సుఖాలు పంచుకుందాం, కష్టాలు ఏమంటే మనం ఫేస్ చేసుకుందాం. ఇవి అందరి లైఫ్లోనే వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక లైఫ్ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి జీవితంలో. పెళ్ళయ్యాకే తెలుస్తాయి బాధ్యతలు అంటే ఏంటి, ఎలా ఉండాలి అని. అదొక ప్రాసెస్. సో అలా మేమిద్దరం అలాగే ఇద్దరం ఒకటే మాట మీద ఉన్నాం అనమాట. ఎవ్వరూ అసలు తెలియాల్సిన అవసరం లేదు, మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని. మనం దీన్ని ఎలా ఫేస్ చేద్దాం, ఫేస్ చేసి బయటకు వద్దాం. సో అట్లాగే మాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది లైఫ్లో, వెనక్కి తిరిగి చూసి. కానీ మీరు డబ్బు గురించి చెప్పిన డైలాగు సోషల్ మీడియాలో హల్చల్ మామూలుగా అవ్వలేదు. నిజమే, ఎందుకంటే నాకు తెలుసు డబ్బు విలువ తెలుసు. ఇప్పుడు అదే చెప్పిందే చెప్తున్నానని కాదు, డబ్బును చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. డబ్బు ఏంటండి, ఏముందండి డబ్బు, మనుషులు ముఖ్యమే, డబ్బు ముఖ్యమే. ఈ డబ్బు నీ దగ్గర ఉంటే ఒక మనిషిని కాపాడొచ్చు కదా నువ్వు, దాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి? తప్పు నీలో ఉంది, డబ్బులో లేదు తప్పు. నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా వాడతావో అలా ఉంది, కానీ డబ్బు దేని తప్పు ఉంది? సో నేను మీ ఇద్దరం కూడా ఆ కష్టాలు తెలుసు, మాకు డబ్బు విలువ తెలుసు. ఎంత కష్టపడితే డబ్బులు ఎవరికి ఈజీగా ఒక పైసా రాదండి, కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టపడ్డ దాన్ని మనం ఎంత సేవ్ చేసుకుంటాం, ఎంత ఖర్చు పెట్టుకుంటాం, ఎంత దానం చేస్తాం, ఇంతే ముఖ్యం. సో మేము ఆ ప్రాసెస్లో అది నేర్చుకున్నాం. మేము ఏ రోజు దీని గురించి మేము ఇద్దరం మాట్లాడుకున్నామే, కానీ ఎందుకు ఇలా ఉంది ఓకే. ఎప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్లు అండి, ఇవన్నీ ఇవాళ పోతే రేపు మంచిది వస్తుంది. అట్లాగే జరిగింది. నౌ వీఆర్ హ్యాపీ. దాని గురించి నేను నాట్ ఎ బిగ్ ఇష్యూ అదనమాట. కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది లైఫ్లో మాకు. ఏది ఊరికే రాదు, ఏది అలాగే నువ్వు వద్దు అనుకున్నావు అంటే ఒకటి చేతి గుప్పెడు విప్పావంటే వెళ్ళిపోతుంది అన్నీ. నువ్వు ఇలా ఉన్నంతకాలం అన్నీ బాగుంటాయి, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి.
అనే విషయం నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం మా బాబుకు కూడా అర్థమైంది. లక్కీగా వాడికి ఏంటంటే వాడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి అన్నీ సెటిల్ అయిపోయాయి. సో వాడికి అంత తెలియదు కానీ బట్ వి మేడ్ ఇట్ షూర్ వాడికి తెలియాలి, డబ్బు విలువ తెలియాలి, కష్టం అంటే ఏమిటో తెలియాలి అని వాడికి చెప్పాం. అన్నీ చెప్పాం. ఇలా ఇలా నాన్న, ఇలా ఇలా ఇల్లు కట్టుకోవడానికి ఇలా అయింది, ఇవాళ మనం ఇలా ఉన్నామంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి దీని వెనకాల అని వాడికి చెప్పాం. హీఈస్ ఆల్సో వాడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న మనిషి అనమాట. ఏం చేస్తున్నాడు శ్రీకర్ ఇప్పుడు? శ్రీకర్ ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ముందు చెన్నైలో చేసేవాడు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు. సో ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఏం లేదు? వాడు మీడియా మేనేజ్మెంట్ చేశాడు కానీ ఇండస్ట్రీలో ఒక యాక్టింగ్, డైరెక్షన్ లేకపోతే పాటలు పాడడం ఆ ఇంట్రెస్ట్ లేదు. బిహైండ్ ద స్క్రీన్ ఉండటమే ఇష్టం వాడు. బట్ హీరోగా అవకాశాలు చాలా వరకు వస్తున్నాయి, చాలా బాగుంటాడు స్క్రీన్కి అని చాలా మంది నాకు తెలీదు స్క్రీన్కి బాగుంటాడో కానీ బట్ వచ్చాయి. మాకు తెలిసి మమ్మల్ని 2-3 అడిగారు. బట్ వాడు ఫర్మ్గా చెప్పేశాడు. నేను ఎలా చెప్పాను వాడు కూడా నేను చేయనమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. సో ఫైనల్గా శైలమ్మ, సో ఒక ర్యాపిడ్ ఫైర్. సో శుభలేఖ సుధాకర్ ఫ్రెండ్, బాలు నాన్న, పాట ప్రాణం, అమ్మే, శ్రీకర్ వరం, డబ్బింగ్, ఎక్స్ట్రా బోనస్. సో ఎక్కువ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ పడ్డ డేస్ అన్న ఒక సంఘటన అంటే ఏం చెప్తావు? మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇద్దరికి ఒకేసారి వర్క్ లేకపోవడం ఒకటి. తర్వాత బాబు పుట్టిన ఆ టైంలో నేను వర్క్కి వెళ్ళలేదు. ఒక 8th month వరకు ఏదో వర్క్కి వెళ్ళాను కానీ తర్వాత అన్నయ్య ఒప్పుకోలేదు వర్క్ చేయండి. ఈ విషయాలు ఏవి అన్నయ్యకి ఏమీ తెలియదు. సో నేను 8th month నుంచి వర్క్కి వెళ్ళలేదు. సో ఈయన ట్రావెల్ చేస్తూ ఉండారు, ఏదో చేస్తూ ఉండేవారు, షూటింగు. మా డెలివరీ డే రోజు ఏం చేశారు, నేను బ్యాంక్కి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని కార్లో పెట్టుకొని హాస్పిటల్కి వచ్చారు. వర్షం పడుతుంది, మార్నింగ్ డెలివరీ నాకు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి డబ్బు లేదు డాష్బోర్డ్లో. ఈయన నాకు చెప్పలేదు, చెప్తే నేను ఎక్కడ కంగారు పడతాను అని అనమాట. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంటికి వచ్చాక ఇలా జరిగింది ఇలా జరిగింది. అది కూడా కాకుండా తను చాలా దానం చేసేస్తాడు ముందు. అది కూడా తనలో కూడా ఉంది. ఒకటి వర్క్ లేదనే అని కాదు, తన దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను చాలా కష్టాల్లో ఉన్నా అంటే ముందు ఆ 10 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు, మనదేంటి అని చూసుకోడు. సో అవన్నీ నేను గమనించుకొని వెనక్కి పట్టుకొని లాక్కొస్తేనే తను వెనక్కి వచ్చారనమాట. ఆ టైంలో కూడా ఇంకా కొంచెం అమౌంట్ ఏదో ఇంట్లో ఉంటే అది కూడా అలాగే ఇచ్చేసారు. దెన్ నేను చెప్పాను అనమాట, మీకు అర్థమవుతుంది అసలు సిచ్యువేషన్ ఏంటో, బాబు ఇప్పుడే ఇంకా మనకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ తట్టుకోవాలి మనం అంటే. దెన్ ఫెల్ట్ సో సారీ, నాకు ఆలోచన రాకపోయింది, ఏదో ఇంపల్సివ్గా ఇచ్చేసాను నేను. సో ఇలాంటి కష్టాలు చిన్న చిన్నవి వచ్చాయి కానీ మా ఇద్దరి మధ్య అగాధాలు సృష్టించేంత కష్టాలు ఏవి రాలేదు. ఇద్దరం దగ్గర అవ్వడానికి వచ్చిన కష్టాలే వచ్చాయి మా ఇద్దరికి. ఇప్పటికి యూఎస్ వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్స్ తెస్తున్నారా సార్కి? పర్ఫ్యూమ్స్ తెస్తాను, బాటిల్స్ తెస్తాను. అది పోయినసారి బర్త్డేకి గిఫ్ట్ అని చెప్పారు. బర్త్డే గిఫ్ట్ కాదు, యూఎస్ఏ ఏదన్నా ఓవర్సీస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీలో తీసుకొస్తాను. కాదు, ఎప్పుడు బాలుగారు అడుగుతారంటే అయిపోయిన తర్వాత నీ షాపింగ్ అయిందా అని. సుధాకర్ షాపింగ్ అయిందమ్మా, నువ్వు వెళ్తావా వెళ్ళి. మళ్ళీ ఫైనల్గా తనకి ఎప్పుడన్నా కావాలన్నా నాకే ఫోన్ చేస్తాను. సో ఇట్స్ తనకి అది ఇష్టం, నేను తీసుకొస్తాను. మిగతా వాళ్ళకి ఏవి ఇష్టం, చాక్లెట్స్ అవి తీసుకొచ్చినట్టే తనకి తీసుకొస్తాను. సో ఫైనల్గా మీ రోషన్? మా రోషన్ బబ్లీ రోషన్, మంచి పిల్లవాడు, ఎలిజిబుల్ బ్యాచులర్. సో థ్యాంక్ యూ శైలమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్ ఆఫ్ మై వెల్ విషర్ మీ ఫ్యామిలీ అంతా కూడా మీ అందరి సపోర్ట్తోనే సుమన్ టీవీలో. వెరీ హ్యాపీ ఫర్ యూ రోషన్. చాలా అందులో ఇవాళ ఇక్కడ నేను ఇలా చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, ఇంకా బాగా పైకి రావాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో. థ్యాంక్ యూ, అన్నీ నీకు శుభాలు జరగాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.